హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ దీనిలో భాగంగా 1991 నూతన ఆర్థిక సంస్కరణలు, నియంత్రణ సంస్థల ఏర్పాటు అనే టాపిక్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వన్ 1991 ఆర్థిక సంస్కరణలు అనంతరం మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశం ఏమిటి? మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశం ఏంటంటే ఆప్షన్ 4 మారిషస్. నెక్స్ట్ 1991 నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా మన దేశ విదేశీ విధానంలో చేపట్టిన సంస్కరణలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమిటి? సరైనవి ఏంటంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఉన్నటువంటి నియంత్రణలను తొలగించడం, విదేశీ మూలధన పరిమితిని 40 నుంచి 51% పెంచడం, విదేశీ వ్యాపారంలో టారిఫ్లను తగ్గించడం, విదేశీ మారకపు నియంత్రణలో సరళీకరణ, ఇంకా దిగుమతుల లైసెన్స్లను సరళీకరించడం. ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి తగు సూచనలు చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమిటి? ఆప్షన్ 1 కేఎన్ సింగ్ కమిటీ. నెక్స్ట్ 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులను నేరుగా ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏమిటి? ఆప్షన్ 1 ఇన్వెస్ట్మార్ట్ అనే పథకం. నెక్స్ట్, ప్రస్తుతం దక్షిణ ఆసియా ప్రాంతంలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశం ఏమిటి? ఆన్సర్ ఇండియా దేశం. నెక్స్ట్ వన్, ఈ క్రింది స్టేట్మెంట్స్లో సరైనది ఏమిటి? క్రింది స్టేట్మెంట్స్లో సరి అయినటువంటిది ఏమిటి చూద్దాము. 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పరిమాణాత్మక నిబంధనలను సవరించి దిగుమతుల వస్తువుల ఉత్పత్తి లాభదాయకం చేసే విధంగా వాణిజ్య సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇదొకటి మాత్రం సరైన స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్, మన దేశంలో విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం ఏమిటి? విదేశీ పెట్టుబడులను అధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం వచ్చేసి ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్, కింది స్టేట్మెంట్స్లలో సరైనది ఏమిటి? విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ఇండియా మిలీనియం డిపాజిట్స్ పథకంను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిలీనియం డిపాజిట్స్ను సేకరించును. ఇవి రెండు కూడా సరైనటువంటి స్టేట్మెంట్సే. నెక్స్ట్ వన్, విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను పెట్టడానికి మన దేశ కంపెనీలకు ఎప్పటి నుంచి ఎఫ్సిసిబిసి అంటే ఫారిన్ కంట్రీ కన్వర్టబుల్ బాండ్స్ దీన్ని అనుమతిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 1992 1993. నెక్స్ట్, మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1973 నుంచి. నెక్స్ట్ వన్, ఈ క్రింది స్టేట్మెంట్లలో సరైనది ఏమిటి? సరి అయినటువంటిది ఏమిటి? ఎఫ్ఈఆర్ఏ స్థానంలో ఎఫ్ఈఎంఏ అనేది అమల్లోకి వచ్చింది. ఎఫ్ఈఎంఏ అంటే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం. ఇది 2002 జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రెండు సరైన స్టేట్మెంట్సే. నెక్స్ట్ వన్, మన దేశానికి వచ్చేటటువంటి విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇమిడి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 4 సరైనవి ఏంటంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ వాణిజ్య రుణాలు, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, ప్రవాస భారతీయ డిపాజిట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇమిడి ఉన్నటువంటి సరైన అంశాలు. నెక్స్ట్ వన్, మన దేశ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక భాగం అనేది వేటి నుంచి వస్తుంది? అత్యధిక భాగం అనేది ఆప్షన్ 2 విదేశీ సంస్థాగత పెట్టుబడుల నుంచి వస్తుంది. నెక్స్ట్ వన్, విదేశీ మారక పథకం
ఫారిన్ ఎక్స్చేంజ్ స్కీమ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1991లో. నెక్స్ట్, ఇండియా డెవలప్మెంట్ బాండ్స్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1991లో. నెక్స్ట్ వన్, 1991 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రధాన చర్యలలో సరైనదేమిటి? సరైనవి ఏంటంటే దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేశారు, విదేశీ పెట్టుబడులకు సత్వర ఆమోదం, ఇంకా ఎఫ్ఐపిబి ఏర్పాటు, కొన్ని రంగాలలో 100% ఎఫ్ఐడిలకు అనుమతి అనేది ఉంది. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, మన దేశంలో ఏ సంవత్సరం నుండి విదేశీ మార్కెట్లలోకి ఎఫ్ఐఐలను అనుమతిస్తున్నారు? ఆప్షన్ 3 1992 1993 నుంచి. నెక్స్ట్ వన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 1992లో. నెక్స్ట్, భారతదేశానికి అధిక విదేశీ మారక ద్రవ్యంను ఆర్జించి పెడుతున్నవి ఏమిటి? ఓకే, అధిక విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నవి ఏంటంటే ఆప్షన్ 3 వజ్రాలు, ఆభరణాలు. నెక్స్ట్, 1991 నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా మొదటి దశలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్నటువంటి సంస్కరణలకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? పంతొమ్మిది వందల 91 నూతన పారిశ్రామిక విధానం ప్రకటన ప్రభుత్వ రంగ అజమాయిషీని తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్ విధానంను మరింత కఠినతరం చేయటం, ఎంఆర్టీపీ చట్ట సవరణ, పిఎస్యులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించటం. ఇవన్నీ కూడా. నెక్స్ట్ 1956 నుంచి 1991 మధ్య కాలంలో ప్రభుత్వ రంగంలో కంపల్సరీ లైసెన్స్ అవసరమైన పరిశ్రమల సంఖ్య ఎంత? ఆప్షన్ 4 17. నెక్స్ట్, 1991 ఆర్థిక సంస్కరణలకు పూర్వం ప్రైవేట్ రంగంపై నియంత్రణకు ఏర్పాటు చేయబడ్డ ప్రధాన చట్టాలేమిటి? ఆన్సర్, పరిశ్రమల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం, ఏకస్వామ్య నిర్బంధ వర్తక చట్టం. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో లైసెన్స్ పరిధిలో ఉన్నటువంటి 17 పరిశ్రమల సంఖ్యను 6కు తగ్గించారు? ఆప్షన్ 3 1993లో. నెక్స్ట్, ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 4. నెక్స్ట్, కింది స్టేట్మెంట్స్లో సరైనది ఏమిటి? చూద్దాము. 1991 నూతన పారిశ్రామిక విధానం మన దేశంలో లైసెన్స్ విధానానికి పూర్తిగా మంగళం పాడిందని చెప్పవచ్చు. 1951లో అమల్లోకి వచ్చినటువంటి పరిశ్రమల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టంను 1991 నూతన పారిశ్రామిక విధానం నిర్వీర్యం చేసింది. ఇవి రెండు కూడా సరైన స్టేట్మెంట్సే. నెక్స్ట్ వన్, ఏకస్వామ్య నిర్బంధ వర్తక చట్టంకు సంబంధించి సరైన వాక్యం ఏమిటి? ఎంఆర్టీపీ చట్టం 1970లో అమలులోకి వచ్చింది. ఓకే, ఎంఆర్టీపీ చట్టం అంటే ఏకస్వామ్య నిర్బంధ వర్తక చట్టం అనేది 1970లో అమల్లోకి వచ్చింది. 1991లో ఎంఆర్టీపీ చట్టంను సవరించారు. 2002లో ఎంఆర్టీపీ చట్టంను రద్దు చేశారు. ఇవన్నీ సరైనవే. నెక్స్ట్, కింది స్టేట్మెంట్స్లో సరైనవేంటో ఎంచుకోండి. సరళీకృత ఆర్థిక విధానంలో ఎంఆర్టీపీ చట్టం అనేది తన ప్రాధాన్యతను కోల్పోవడంతో రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఎంఆర్టీపీ చట్టంను 2002లో రద్దు చేసింది. రాఘవన్ కమిటీ సూచన మేరకు ఎంఆర్టీపీ చట్టం స్థానంలో 2002లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ప్రవేశపెట్టారు. ఇవి రెండు స్టేట్మెంట్స్ సరైనవే. నెక్స్ట్, 1991 సంవత్సరం తర్వాత పారిశ్రామిక రంగంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్నటువంటి ముఖ్య సంస్కరణలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఏమిటి?
సరైనవి ఏంటంటే పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్సింగ్లు తొలగించారు. 51% వరకు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి. టెలికాం సర్వీసులలో ప్రైవేట్ విదేశీ సంస్థల పెట్టుబడులకు అవకాశం కల్పించుట. మూలధన కల్పన వస్తువుల దిగుమతులపై డ్యూటీలను తగ్గించారు. ఇవన్నీ సరైనటువంటివి. నెక్స్ట్ వన్, మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1991లో. నెక్స్ట్ 1992 నవంబర్లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీకి నేతృత్వం వహించిందెవరు? ఆప్షన్ 1 డాక్టర్ సి రంగరాజన్. నెక్స్ట్ 1996లో ఏర్పాటైనటువంటి పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్కు నేతృత్వం వహించిందెవరు? జీవి రామకృష్ణ గారు. నెక్స్ట్ డాక్టర్ సి రంగరాజన్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఎప్పుడు నివేదిక సమర్పించింది? 1993 జూన్ 26. నెక్స్ట్ 2001 జూలైలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను ఎవరి నేతృత్వంలో తిరిగి పునర్వ్యవస్థీకరించారు? ఆప్షన్ 3 ఆర్హెచ్ పాటిల్ యొక్క నేతృత్వంలో. నెక్స్ట్ వన్, బిఆర్పిఎస్ఈ అంటే బోర్డ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. దీనికి సంబంధించి సరైనటువంటివి ఏంటి? సరి అయినటువంటిది ఏంటంటే 2004-2005లో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని యొక్క మొదటి చైర్మన్ ఎవరంటే రతన్ టాటా. దీని రెండవ చైర్మన్ నితీష్ సేన్ గుప్తా. నెక్స్ట్ ఎన్ఐఎఫ్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005లో. నెక్స్ట్ వన్, ఈ క్రింది స్టేట్మెంట్స్లో సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడ్లో ఎఫ్డిఐల పరిమితిని 51 నుంచి 100%నకు ఎప్పుడు పెంచారు? 2013 జూలై 16న. నెక్స్ట్ కింది స్టేట్మెంట్స్లో సరళీకృత ఆర్థిక విధానంకు సంబంధించినది సరైనవి ఏమిటి? సరళీకృత ఆర్థిక విధానం ప్రధాన ఆశయం ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన కఠినతరమైన పారిశ్రామిక లైసెన్స్ విధానం. ఎంఆర్టీపీ, ఎఫ్ఈఆర్ఏ మొదలైనటువంటి చట్టాల నిబంధనలను సరళీకృతం చేసి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవి స్వేచ్ఛా వాతావరణంలో విధాన నిర్ణయాలు తీసుకుని అవి ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంపొందించడానికి అవకాశాలు కల్పించడం. ఇవి రెండు సరైనవే. నెక్స్ట్ వన్, కింది వాటిలో సరైనవి ఏమిటి చూద్దాము. సరి అయినటువంటివి ఏంటంటే మన దేశంలో మొదటిసారిగా సరళీకృత ఆర్థిక విధానం 1991 పారిశ్రామిక విధాన ప్రకటనలో వెలువడినది. 1995 అక్టోబర్లో ప్రభుత్వం మొదటిసారిగా పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో సరళీకరణను ప్రవేశపెట్టింది. ఇవి రెండు సరైనటువంటి ఆప్షన్సే. నెక్స్ట్ వన్, 1991లో ప్రవేశపెట్టినటువంటి నూతన ఆర్థిక సంస్కరణల ఫలితమేమిటి? భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగ ప్రాధాన్యం కలిగిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి క్రమంగా మార్కెట్ శక్తులకు ప్రాధాన్యం ఉన్న నియంత్రణలు సడలించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందినది. అదేవిధంగా ప్రైవేటీకరణ పరిధి పెరగడానికి మరింత దోహదం అనేది చేసింది. ఇవి రెండు సరైనటువంటి ఆప్షన్స్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.